ఈరోజు విశ్వాసము అనే ఆత్మఫలాన్ని గురించి మాట్లాడదాం. ప్రియులారా, సహజంగా మనుషుల్లో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే తన చుట్టూ ఉన్న వారికి ఇష్టంగా ఉండాలని ఆశపడతాడు. అలా చెప్తున్నాను. మనుషుల్లో ఉన్నటువంటి ఒక లక్షణం, స్వభావం ఏంటంటే తన పైనున్న వారికి, తన చుట్టూ ఉన్న వారికి ఇష్టంగా ఉండాలి అని ఆశపడతాడు. ఉదాహరణకు, ఒక ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఆఫీస్లో కింద స్థాయిలో పనిచేసేవారు పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇష్టంగా ఉండాలి. ఎందుకు పై స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇష్టంగా ఉండాలనుకుంటారు అంటే, వారితో వీరికి అవసరమైనప్పుడు సెలవు శాంక్షన్ చేయాలన్నా, లేదా శాలరీస్ విషయంలో కావచ్చు, పని విషయంలో కానివ్వండి, ఇలా పైనున్న వారితో వీరికి పని ఉంటుంది కనుక పైనున్నటువంటి వారికి కిందున్నటువంటి వారు ఇష్టంగా ఉండాలి అని కోరుకుంటారు. అలానే ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు అంటే మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారి చుట్టూ చేరిపోయి ముఖ్యమంత్రి గారికి ఒక ఇష్టాన్ని, ఆయన యొక్క అభిమానాన్ని కోరుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే మరి ఆయనతో వీరికి పనుంది కనుక. అలానే ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు అని అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఎమ్మెల్యే గారికి ఇష్టంగా ఉండాలని చాలా ప్రయాసపడుతుంటారు. ఎందుకు? ఏవో భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి ఏవైనా అవకాశంలో వచ్చినప్పుడు ఆ విషయంలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అనేటువంటి ఆ విషయాన్ని బట్టి కిందున్నవారు ఎమ్మెల్యే గారికి ఇష్టంగా ఉండాలి. ఎమ్మెల్యేలు మంత్రులకు ఇష్టంగా ఉండాలనుకుంటారు, వారు ముఖ్యమంత్రులకు ఇష్టంగా ఉండాలనుకుంటారు. ఇది సహజంగా జరిగేటువంటి కార్యక్రమం. ఎందుకంటే వారి అవసరాలను ఏదో ఒక సమయంలో వారు తీరుస్తారు అని. కానీ ఇక్కడ మనిషి మరో మనిషికి ఇష్టంగా ఉండాలని ఆలోచిస్తున్నాడు తప్ప మనిషి దేవునికి ఇష్టంగా ఉండాలని ఎవరు ఆలోచిస్తున్నారు? నీకు అర్థమైందా? అందరూ ఎలా అయిపోతున్నారు అని అంటే, మనుషులకు ఫేవర్గా ఉండాలి, వారికి ఫేవర్గా ఉండాలంటే వారికి ఫేవర్గా మనం నడుచుకోవాలి. మనిషికి దగ్గర అవ్వాలి అని మనిషి యొక్క ఇష్టానికి, మనిషికి ఇష్టంగా ఉండాలని మనిషి ఆలోచించి మాటల్లో కానీ, నడతల్లో కానీ, ప్రవర్తనలో కానీ ఇదంతా మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాలలో ఇష్టం లేకున్నా నటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. మీకు తెలుసు అదంతా కూడా. ఎందుకు? ఆడితో మనకు పని, వాడు పెద్ద కంత్రి తెలుసు, వాడు పెద్ద షాడిస్టు తెలుసు. ఎందుకు వాడితో తలపోటు? ఇష్టంగా ఉంటే అయిపోలేదా అని ఎలానైనా వారికి ఇష్టంగా ఉండటానికి మనుషులకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవునికి ఇష్టంగా ఉండాలని ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నానంటే, విశ్వాసాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇక్కడ విశ్వాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది. మనము విశ్వాసము లేకుండా మనము దేవునికి ఇష్టలం కాలేమట. అందుకోసం చెప్పాను ఇదంతా. ఒకసారి హెబ్రీ పత్రికలో ఆ మాట రాయబడింది. ఒకసారి చూద్దామా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఎన్నో వచనం? 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసము అంటే, విశ్వాసము అనేటువంటి మాటకు, ఈ పదానికి మరొక పదం, పర్యాయ పదం ఏంటంటే నమ్మకం. విశ్వాసము అన్నా నమ్మకం అన్నా ఒకటే కదా. విశ్వాసం అంటే నమ్మకం. ఇంతకు విశ్వాసం అనేటువంటి మాటకు బైబిల్ ఇచ్చినటువంటి డెఫినిషన్ని మనం చూసినప్పుడు నిర్వచనాలు అనేవి ఎప్పుడు కూడా మారవండి. మీకు తెలుసు కదా, డెఫినిషన్స్ అనేవి ఎప్పటికీ
మారవవి, ఎప్పటికీ అలానే. దేవుడు డెఫినేషన్ ఏంటి? ఆత్మ. దేవుడు ఆత్మ గనుక అన్నాడు. అలానే భక్తి డెఫినేషన్ చెప్పాడు ఆయన. దేవుని ఎదుట భక్తి ఏంటంటే చెప్తూ ఏమంటాడు? యాకోబు 1:28 దేవుని ఎదుట నిష్కలంకమైనటువంటి భక్తి ఏదనగా విధవరాండ్రను, దిక్కులేని పిల్లలను, వారి ఇబ్బందుల్లో, వారి బాధల్లో వారిని పరామర్శించడం, ఇహలోక మాలిన్యం అంటకుండగా తన్ను తాను కాపాడుకున్నట్టే భక్తి. ఇది ఎప్పుడైనా మారుతుందా? ఇక మారదు అది. అంటే భక్తి అనేటువంటి ఆ పదానికి డెఫినిషన్ మారదు. దేవుడు ఆత్మ మారదు. అలానే విశ్వాసం డెఫినిషన్ ఉంది, ఇది మారదది. ఇంతకీ ఏంటి? అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుకుంటాం మరలా ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అన్నాడు. విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. నిరీక్షణ అంటే ఏంటి? మరలా నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడటం. ఎప్పుడు ఎదురు చూస్తుంటాం? రానంత వరకు ఎదురు చూస్తాం. వచ్చిన తర్వాత ఎదురు చూస్తావా? అంతే కదండి. ఎవరైనా మన ఇంటికి వస్తానన్నారు అనుకోండి, వాళ్ళు వచ్చినంత వరకు వచ్చిన తర్వాత కూడా ఎదురు చూస్తుంటారా? చూడరు కదా. ఏదైనా బస్ కోసం మనం నిరీక్షిస్తుంటాం, వచ్చింది, మళ్ళీ ఇంకెందుకు ఎదురు చూడటం? ట్రైన్కి వెళ్ళాలి, నిరీక్షిస్తుంటాం వచ్చినంత వరకు, వచ్చింది, మళ్ళీ ఇంకెదురు చూడాల్సిన పని లేదు కదా. అంటే విశ్వాసము అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఈరోజు మనం అనేకమైన వాటి కోసం మనమంతా కూడా నిరీక్షిస్తున్నాం. ఉదాహరణకు పరలోకాన్ని మనం చూసామా? ఎవరిని చూడలేదు. పరలోకాన్ని ఎవరు చూడకపోయినా పరలోకానికి వెళతామని నిరీక్షిస్తున్నాం మనం, అంతే కదా. యేసుక్రీస్తు రాకడ జరిగిపోయిందా? జరగలేదు. కానీ ఆయన తిరిగి రెండో మరి లోకానికి వస్తాడని మనమంతా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. నరకం అనేది మనం చూసామా? చూసారు ఎవరైనా మీలో? చూడలేదు. మరి చూడని నరకం ఉందని నమ్మామా? నమ్మాము. దీన్నే ఏమంటాము అని అంటే, మనం చూడకపోయినా చూడని వాటిని మనం నమ్మడం, నిరీక్షించడం వాటి కోసం. దీన్ని విశ్వాసం. దేవుని కూడా మనం చూడలేదు. దేవుని చూసామా? చూడలేదు. దేవుని మనం చూడకపోయినా నమ్మాము, అది విశ్వాసం. విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అన్నాడు. అంటే కనిపించినటువంటి దాని కొరకే మనం ఏం చేస్తుంటాము? ఎదురు చూస్తుంటాం. కనిపించే దాని కొరకు ఎదురు చూడవలసిన అవసరత లేదు. ఇంకొక మాట, కేవలం అదే కాదు, అంటే మనం చూడని వాటి కోసమే కాదు, మన జీవితంలో కూడా మనం కొన్ని అనుకుంటాం, కొన్ని కోరుకుంటాం. అవి కూడా మనం పొందుకుంటాము అనేటువంటి ఒక నమ్మకంతో మనం ఉంటాం. వస్తాయి. వివాహం కాని పిల్లలు, నాకు వివాహం అవుతుంది, ఒక మంచి అమ్మాయి, ఒక మంచి అబ్బాయి, ఒక మంచి ఫ్యామిలీ రావాలి అని దానికోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అది కూడా విశ్వాసం. నిరీక్షిస్తున్నారు. ఒక ఉద్యోగం లేని ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం నిరీక్షిస్తుంటాడు. నేను తప్పనిసరిగా నేను ఉద్యోగం పొందుకుంటాను, అది కూడా విశ్వాసం. అలానే ఇవన్నీ కూడా మన జీవితంలో దేవుడు ఎన్నో చేస్తాడు. ఆయన ఎన్నో చేశాడు, ఇంకా చేస్తాడు అని దేవుడు పట్ల మన నమ్మకం కలిగి, దేవుడు పట్ల విశ్వాసం కలిగి, దేవుడు చెయ్యబోయే ఆ మేలుల కొరకు మనం నిరీక్షించటం అన్నది కూడా విశ్వాసం. అదే 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుకుంటాం మరలా ఒకసారి. 11వ అధ్యాయం 6వ వచనం. అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఒకసారి 6వ వచనం నుంచి చదువుతున్నప్పుడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యం. అయితే దేవుని యొద్దకు వచ్చేవాడు, చూసారా, దేవుని యొద్దకు వచ్చేవాడు. ఇప్పుడు మీరందరూ నేను చదువుతున్నప్పుడు మీరు మౌనంగా ఉండండి, నేను చదవనప్పుడు చదవండి, నాకు దగ్గర కూర్చున్న వాళ్ళు చదివితే ఇంకా బాగుంటుంది. దేవుని యొద్దకు వచ్చేవాడు అన్నాడు. అంటే ఇప్పుడు మనమంతా దేవుని యొద్దకు వచ్చామా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరందరూ దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళే కదా? పాఠం పూర్తయిపోయేలోపు మీరు నిజంగా దేవుని యొద్దకు వచ్చిన వారైనా, విశ్వాసం ఉన్నవారా, విశ్వాసం లేనివారా అనే విషయం మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఇవన్నీ ఫలాలు కదా.
ప్రేమ అనేది ఒక ఫలం, సంతోషం అనేది ఒక ఫలం, సమాధానం అనేది ఒక ఫలం, దీర్ఘశాంతం అనేది ఒక ఫలం. ఈ ఫలాలు మనం ఫలించాలి అనే కదా దేవుడు కోరుకుంటున్నాడు మన నుంచి. ఇప్పటి వరకు 8 ఫలాలు చూసాం. 8 ఫలాలలో ఏ ఫలం ఉంది నాలో? ఎన్ని ఫలాలు నేను ఫలించగలుగుతున్నాను అని చూస్తే నాకు తెలిసి అన్ని 0. ఫలాలు చెప్పగలుగుతున్నాం తప్ప మాట్లాడగలుగుతున్నామే కానీ ఫలించగలుగుతున్నామా? అలానే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి విశ్వాసం అనేటువంటిది కూడా ఇది ఒక ఫలం, మనం ఫలించవలసింది. దీంతో ఆయన మాట్లాడుతూ నిజంగా మన దేవుని యొద్దకు వచ్చిన వారమైతే చెప్తున్నాడు, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు అన్నాడు. చూడండి, ఆయన ఉన్నాడనియు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడి మీద అనుమానమా? ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి మీద సందేహమా? ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి పైన అవిశ్వాసమా? ఏమన్నా నిజంగా చెప్పండి, మీ అందరికీ దేవుడి మీద నమ్మకం ఉందా? దేవుడి మీద విశ్వాసం ఉందా? లేదా దేవుడి మీద ఇంకా అంటే కొన్ని సందర్భాలలో ఏమైపోతుంటుంది అంటే, ముందుకెళ్తుంటే మనకు అర్థమవుతుంటుంది, చాలా మాటలు ఉంటాయి, వాక్యాలు. అంటే కొన్ని సందర్భాలలో అసలు దేవుడు ఉన్నాడా? నిజంగా దేవుడే ఉంటే నాకెందుకు ఇలా జరగాలి? దేవుడే ఉంటే నా కుటుంబానికి ఎందుకు ఈ కష్టం రావాలి? దేవుడే ఉంటే నా పరిస్థితే ఎందుకు ఇలా అయిపోయింది అనే ప్రశ్నలు, ఈ సందేహాలు ఏదో ఒక సమయంలో ఏదో పరిస్థితుల్లో మీ మనస్సులోకి వస్తున్నాయి అని అంటే విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారని అర్థం. ఇంక ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి మీద ఇంక ఏ విధమైన సందేహం వద్దు. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చిన వాడు ఎవడైనా దేవుని యొద్దకు వచ్చేవాడు ముందు ఆయన ఉన్నాడనియు అన్నాడు. మనం నిజంగా దేవుని దగ్గర రావటం అనంటే ఎంత 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 పరిశోధన అంటే, దేవుడు అనేటువంటి ఈ పదాన్ని అడ్డం పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఎలా మాయ చేస్తున్నారో ఈ ప్రపంచాన్ని మనకు తెలియంది కాదు కదా. దైవం పేరుతో జరుగుతున్నటువంటి వ్యాపారం, కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది ఈరోజు దైవం పేరుతో. ఎన్ని వందల 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 ఎకరాలు, ఎన్ని పెద్ద పెద్ద ఆశ్రమాలు, ఎన్ని మాయా మంత్రం, మోసం, దగ, అంతా కూడా ఎవరి పేరు మీద? దైవం పేరు మీద. అంటే దేవుని పేరు మీద జరుగుతున్నటువంటి మోసం ఇదంతా కూడా. ఈ మాయలో నుంచి, ఈ మోసంలో నుంచి నిజంగా మనం బయటికి రావడం, మనం తప్పించుకోవటం ఇందులో నుంచి సరిగ్గా నిజంగా దేవుడు ఈయనే, యేసే నా రక్షకుడు, ఆయనే నా విమోచకుడు, ఆయన ద్వారానే నాకు పాప క్షమాపణ, ఆయన ద్వారానే పరలోకం, ఆయనే సత్యం అని ఇంతమందిలో నిజంగా నువ్వు ఆయన్ని ఐడెంటిఫై చేయగలిగావు అని అంటే, ఆయన్ని గుర్తించగలిగావు అని అంటే, గుర్తించి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు బాప్తిస్మం పొందుకొని సంఘంలోనికి చేర్చబడ్డావు అని అంటే, ఇది చిన్న విషయంగా మీకు కనబడుతుందా? చాలా పెద్ద విషయం అండి. ఇక్కడికి మీరు రావడం, ఇందులో మీరు ఉండటం చిన్నగా మీరు ఆలోచించకండి ఈ విషయాన్ని. అందుకే చెప్తున్నాడు ఆయన, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తనను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. తనను వెదకు వారికి ఫలము దయచేయువాడు. నిజంగా దేవుణ్ణి వెదకే వారికట ఆయన ఏమిస్తాడట? ఫలం. ఇక్కడికి వచ్చామండి, ఇక్కడికి వచ్చి మనం ఆయన్ని వెతుకుతున్నాం ఇంకా. ఎందుకనంటే ఆయనను పరిపూర్ణంగా తెలుసుకోవటం, ఆయన పరిపూర్ణంగా అర్థం చేసుకోవటం, మనం కూడా ఆయనలా మారడానికి మనం చేసేటువంటి ప్రయత్నం. ఇందులో మనం కానీ నిజంగా వాక్యానుసారంగా మనం వెళుతున్నప్పుడు, ఆయన మనం వెతుకుతున్నప్పుడు, ఆయన మన జీవితాల్లో ఫలాన్ని దయచేస్తాడని నమ్మాలి. నమ్మకం ఉండాలి కదా. మనం అడుగుతా ఉండి నమ్మకం ఉంటుందా? ఉండాలి. విశ్వసించాలి. మనం ఏవైతే మన ప్రార్థనలో పెడతామో, ఏవైతే మనం దేవుని కోరుకుంటామో, మనం ప్రార్థనలో పెట్టినవి, దేవుణ్ణి మనం కోరుకుంటున్నవి ఆ దేవుడు దయచేస్తాడు అనేటువంటి ఆ నమ్మకం లేకపోతే ఎలా? అయితే నువ్వు అడిగినవన్నీ ఇవ్వడు ఆయన. ఇంకేంటి, ప్రార్థనలో పెట్టాను కదా ఇచ్చేస్తాలే, అడిగాను కదా ఇచ్చేస్తాలే అని నువ్వు అనుకుంటే అయిపోదు.
ఎందుకంటే వాటి అవసరత నీకు ఎంతవరకు ఉందో ఆయనకు తెలుసు. నీకు అవసరము అని అనుకుంటే ఇస్తాడు, లేదు అని అంటే దాని అవసరత నీకు లేదు. ఎంతమందికి దేవుడు చేస్తూ రావటం లేదు, ఎంతమందికి చరిత్రలో దేవుడు ఇవ్వలేదు, చెయ్యలేదు. నువ్వు అడిగినా నీకు అది పొందుకోలేకపోతున్నావు అని అంటే, నువ్వు అడిగినా అది నీకు దక్కటం లేదు అని అంటే ఒక నిర్ణయానికి మనం రావాలి. ఇప్పుడు అవసరం లేదేమో, నాకు భవిష్యత్తులో ఇస్తాడేమో, లేదా అసలే అవసరం లేదేమో. కానీ ఒక నమ్మకం అనేది మాత్రం దేవుడి పట్ల మనకు ఉండాలి అనేటువంటి ఆ విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. ఇంకొక విషయాన్ని మనం చూడగలిగితే, అసలు ఎలా విశ్వసించాలి దేవుణ్ణి? ఓకే, మొట్టమొదటగా విశ్వాసం కలిగి ఉండాలి అన్న విషయం మనకు అర్థమైంది. విశ్వాసం లేకుండా ఉంటే అసలు దేవునికి మనం ఇష్టంగా ఉండలేము అన్న విషయం మనం తెలుసుకున్నాం. అసలు ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది చెప్పాలి. విశ్వాసం అనేది ఎలా కలుగుతుంది? వినుట వలన కలుగుతుంది, అంతేనా? వినుట వలనే కదా కలుగుతుంది కదా దేవుడి పట్ల విశ్వాసం అని. దేవుని గురించి మనం విన్నప్పుడు, ఇప్పుడు మీకు బాగోలేదండి, ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటా, ఎవరైనా మీరు అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు మీకు, ఏమండి హాస్పిటల్ నెంబర్ 1 అండి, వాళ్ళ డాక్టర్ గారండి చాలా బాగా చూస్తాడండి అని ఒక హాస్పిటల్ గురించి, ఒక డాక్టర్ గారి గురించి ఎవరో మీకు చెప్పారు. చెప్పగానే మీకు నమ్మకం కలిగిందా? నమ్మారా? నమ్మి వెళ్ళారా? అంటే మీకు అదే హాస్పిటల్కి వెళ్ళాలని కానీ, ఆ డాక్టర్ గారి దగ్గరికే వెళ్ళాలని కానీ ఎవరో మీకు చెప్పారు. చెప్పిన మాటను బట్టి మీకు ఏం కలిగింది? విశ్వాసం. అలానే ఒక వస్తువు, ఆ వస్తువు గురించి మనకు చెప్తారు, ఏమండి మీరు ఇది వాడి చూడండి మీరు అంటారు, ఇది మీరు వాడండి రిజల్ట్ ఖచ్చితంగా ఉంటాయండి అని ఆ వ్యక్తి చెప్పినప్పుడు ఆ మాట నమ్మావా? నమ్మాం. విశ్వసించావా? విశ్వసించాం. ఆ తర్వాత దాన్ని మనం తెచ్చుకుంటాం. అంటే ఏదైనా వినటం వలన మనకేం కలుగుతుంది? విశ్వాసం. అదే మరి దేవుని మీద విశ్వాసం, యేసు మీద విశ్వాసం. యేసుని గురించి మనం విన్నప్పుడే కదా, దేవుని గురించి మనం విన్నప్పుడే కదా విశ్వాసం కలుగుతుంది. అదే రోమపత్రికలో రాస్తాడు పౌలు గారు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో మాట్లాడుతూ, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నాడు. విశ్వాసం వినటం వల్ల కలుగుతుందండి అంటున్నాడు. ఆ వినటం ఎవరు గూర్చిందై ఉండాలట? మరలా క్రీస్తుని గూర్చి. ఏమండి మనం అందరం కూడా విన్నాం కదండి, సువార్త విన్నామా? విన్నామండి. యేసుని గురించి విన్నామా? విన్నామండి. సువార్త విషయం ఏమండి? సువార్త విన్నాము, యేసు క్రీస్తుని గురించి విన్నాము, ఎవరో చెప్పంగా విన్నాము. నేను చెబితేనే విని మీరందరూ వచ్చారనేది కాదు, మీకు ఎవరో చెప్పారు యేసు ప్రభు గురించి, అంతేనే కదా? అంతే కదా? నేనే కదండి, నేనే చెప్పలే కదండి మీకు యేసు గురించి మీకు ఎవరో చెప్పారు. ఆ రోజు మీరు యేసు పట్ల మీకు విశ్వాసం, నమ్మకం మీకు కలిగింది, ఆయన దగ్గరికి మీరు వచ్చారు. అయితే ఇలా వచ్చిన తర్వాత ఆ విశ్వాసములోనే, ఆ క్రీస్తును కూర్చున్న విశ్వాసం, మీరు విన్న వాక్యం పట్ల ఆ విశ్వాసం అన్నది ఏదైతే ఉందో ఆ విశ్వాసములోనే నిలబడి, ఆ విశ్వాసంలోనే మనం ఎదుగుతున్నప్పుడు ఆ విశ్వాసమును బట్టి రేపు మనము సాక్ష్యం పొందుకుంటామట. ఎందుకంటే ఇప్పుడు మనం 11వ అధ్యాయంలో మనం ఉన్నాం కదా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతటికి ఒక టైటిల్ ఇచ్చారు. ఏంటంటే అందులో ఉన్న వాళ్ళంతా వీరులు. ఏ వీరులు? వాళ్ళంతా విశ్వాస వీరులు. విశ్వాసములు వాళ్ళంతా ఎవరట? వీరులు అంటే ఎవరిని అంటారు చెప్పండి? వీరులు అంటే ఎవరిని అంటారు? వీరులు అని ఎవరిని అంటారు? ఓడిపోయిన వాళ్ళనా? మీకు తెలుసు కదండి, వీరుడు అంటే జయించినవాడు, గెలిచినవాడు వీరుడు అవుతాడు, విన్నర్. వీరు విశ్వాస వీరులు అంటున్నామంటే విశ్వాసంలో వాళ్ళంతా ఎవరన్నమాట? విన్నర్స్. ఇప్పుడు లోకంలో ఒక సమయంలో ఒక దాంట్లో గెలిస్తే ఇంకొక దాంట్లో ఓడిపోవచ్చు. ప్రతిసారి ఒక్కడే విన్నర్ అవుతాడు అనేటువంటి ఏమైనా ఉందా? లేదు కదండి. ఇప్పుడు వరల్డ్ కప్ ఉందండి క్రికెట్లో. ఏమండి మన ఇండియాకు మొత్తానికి ఎన్నిసార్లు? 3 సార్లు వచ్చిందండి వరల్డ్ కప్. ఎప్పుడో కపిల్ దేవ్ గారి ఏమండి 80sలో అప్పుడెప్పుడో వచ్చింది. తర్వాత మళ్ళీ ధోని ఎప్పుడో వచ్చింది. మళ్ళీ మొన్న రీసెంట్గా రోహిత్ అప్పుడు వచ్చింది వరల్డ్ కప్.
ఇటు మొత్తం వరల్డ్ కప్పులు ఈ మూడే జరిగినాయి అనుకోకండి, చాలా జరిగాయి. కానీ 3 సార్లు మన దేశం విన్ అయిందని అంటాం. అలానే ఏమండి చాలా దేశాలు, ఆస్ట్రేలియా కావచ్చు, వెస్టిండీస్ కావచ్చు, మిగతా చాలా కంట్రీస్ విన్ అయ్యారు. వాళ్ళంతా శ్రీలంక కావచ్చు విన్ అయ్యారు వాళ్ళు కూడా ఒకప్పుడు. కానీ విశ్వాసం అనేది ఉంది చూసారా, ఇది అలా కాదు. ఒక్కసారి ఈ జీవితంలో విశ్వాసము అనేటువంటి విషయంలో నువ్వు విన్ అయిపోతే ఇక నీకు ఓటమి లేదిక. ఎందుకు? ఆ తర్వాత నీకు వచ్చేటువంటిది ఏంటంటే దేవుడు నీకు ఇచ్చేది వరల్డ్ కప్ కాదు, నీకు ఇచ్చేది ఒక గొప్ప లోకాన్ని నీకు ఇస్తాడు. ఇక నీకు మ్యాచ్లే ఉండవు అక్కడ, అయిపోయింది. ఈ జీవితంలోనే పెద్ద మ్యాచ్ ఆడేసే మనం ఆడింది ఎవరితో అంటే విశ్వాసంలో ఆడేది ఎవరితో అంటే సాతాను గాడితో ఆడేది ఈ మ్యాచ్. మామూలు కాదు, వాడిని గెలవటం అంటే చిన్న విషయం కాదు. వాడు మాయలో పడిపోయిన వాళ్ళల్లో చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. వాడితో ఆడి ఓడి గెలిచిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. వాడిని కొట్టడం, వాడితో తలపడటం, వాడిని గెలవటం అన్నది మీరు అనుకున్నంత సులువు కాదు. ఇప్పుడు వీరిని వీరులు అని ఎందుకు అన్నాడు అని అంటే ఆడిని కొట్టారు. ఒకరోజు జరిగిన ఫైట్ కాదది, ఒక విషయంలో జరిగిన ఫైట్ కాదది, ఒకరోజు జరిగినటువంటి ఫైట్ కాదు, ఒకే విషయంలో జరిగిన ఫైట్ కూడా కాదు. జీవితం అంతా జరిగిన పోరాటం. ఆ జీవితం అంతా జరిగిన పోరాటాలలో అనేక రంగాలు, మరల అందులో అనేక విధాలుగా వాటన్నింటిలో నుంచి వాళ్ళు తమ్మును తాము కాపాడుకుంటూ వాడికి ఎక్కడ అవకాశం ఇవ్వక వాడిని, వాడి ఆలోచనలను, వాడి కార్యక్రమాలను చితకు తొక్కుతూ అవసరమైతే ప్రాణాలైనా పోగొట్టుకున్నారేమో తప్ప ఎక్కడ సాతానుకు తల దించక వీరోచితంగా పోరాడి వీరులయ్యారు. వాళ్ళ జాబితా ఇదంతా, వాళ్ళ చరిత్ర. ఏదో నమ్మామంటే నమ్మటం కాదు, విశ్వసించామంటే విశ్వసించడం కాదు. వీరులు సాక్ష్యం పొందాలి తర్వాత. అందుకే ఇక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు ఒక హానోకు గురించి మాట్లాడతాడు, ఒక హేబేలు గురించి మాట్లాడుతుంటాడు, అబ్రహాము గురించి మాట్లాడుతుంటాడు, తర్వాత నోవా గురించి మాట్లాడుతుంటాడు. ఇలా వీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకసారి చూద్దామా 7వ వచనంలో అదే 11వ అధ్యాయం 5వ వచనం చదువుకుందామా ముందు ఒకసారి. 5వ అధ్యాయం 11వ అధ్యాయము 4 కూడా చూద్దామా. 4 చూద్దాం. విశ్వాసమును బట్టి హేబేలు, ఆ పదం చూడండి, అక్కడ వ్రాసిన విధానం చూడండి. విశ్వాసమును బట్టి హేబేలు అన్నాడా? అదే కదండి అక్కడ ఉంది, చూస్తున్నారా లేదా? విశ్వాసమును బట్టి హేబేలు అన్నాడు చూడండి. నెక్స్ట్ చూడండి 5వ వచనంలో విశ్వాసమును బట్టి హనోకు అన్నాడు చూడండి. అక్కడ విశ్వాసమును బట్టి హనోకు. 6 చూద్దాం ఏమండి. ఆ తర్వాత 7వ వచనంలో విశ్వాసమును బట్టి నోవహు అన్నాడు చూడండి. మళ్ళీ 8వ వచనంలో విశ్వాసమును బట్టి అబ్రహాం, విశ్వాసమును బట్టి ఇస్సాకు, యాకోబు. వీళ్ళందరూ కూడా దేవుని చేత సాక్ష్యం పొందారంటే దేన్ని బట్టి సాక్ష్యం పొందారనమాట? వాళ్ళంతా దేవుని చేత విశ్వాసమును బట్టి సాక్ష్యం పొందారు. మనం విశ్వాసం అంటే చిన్నది కాదు, చాలా పెద్దది. దేవుడు వారందరినీ కూడా విశ్వాసమును బట్టి గొప్పవాళ్ళు అన్నాడు చూసారా. దేవుడు విశ్వాసమును బట్టి దేవుని దగ్గర వాళ్ళంతా కూడా సాక్ష్యం పొందిన వారుగా కనబడుతున్నారు. ఇప్పుడు ఇంకా కొంచెం మనం ముందుకెళ్దాం. ఏమండి, ఓకేనండి, విశ్వాసం అంటే వినటం వలన కలిగేది. ఓకే, ఆ వినటం క్రీస్తుని గురించి వినాలి, వెరీ గుడ్. విశ్వాసమును బట్టి సాక్ష్యం పొందాలి అంటున్నాం. ఎప్పుడు మనం విశ్వాసం బట్టి సాక్ష్యం పొందుతాం? ఎప్పుడు విశ్వాసమును బట్టి మనం సాక్ష్యం పొందుతాము అని అంటే విశ్వసించినప్పుడు మనం ఎలా విశ్వసించాము అన్న దాన్ని బట్టి. అర్థమైందా? మనం విశ్వసించినప్పుడు ఎలా విశ్వసించాము, మన విశ్వాసములో మన కొలత, మన ప్రమాణం ఏంటి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా కూడా. ఎలా విశ్వసించాలి అని అంటే ఒక మాట, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త, మన విశ్వాసం ఎలా ఉండాలి? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నప్పుడు యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే లోకాన్ని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఎవరు చెప్తారు? లోకాన్ని ప్రేమించటం అంటే అర్థం ఏంటి? లోకాన్ని ప్రేమించటం అనే మాటకు అర్థం లోకంలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలను, లోకంలో ఉన్నటువంటి సముద్రాలను, లోకంలో ఉన్నటువంటి అడవులను, లోకంలో ఉన్నటువంటి పర్వతాలను ప్రేమించాడని కదా, కాదా? లోకమును ఎంతో ప్రేమించడం అంటే మరి దేన్ని ప్రేమించడం అంటే ఎవరిని ప్రేమించటం? లోకం అంటే మనుషులు.
అంతే కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఎవరన్నారట? గురజాడ గారు అంటారు. ఆయన ఎప్పుడు? మొన్నటివాడు. ఎప్పుడో మొదటి 100 ఏళ్లలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అన్నాడు. లోకాన్ని ప్రేమించడం అని అంటే మనుషులను ప్రేమించడం అంతే తప్ప లోకంలో ఉన్నటువంటి చెట్లు చేమలు ప్రేమించడం అని కాదు. మనల్ని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు చెప్తున్నాడు. ప్రేమించి ఏం చేశాడట? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అన్నాడు. ఈ మాటలో మనకి ఏం అర్థమైంది? ఈ మాటలో అంటే విశ్వాసం ఉంది చూసారా, విశ్వసించినట్లు ఆ పదం ఉందా అక్కడ? విశ్వసించినట్లు అన్న పదం ఉందా? ఉంది. విశ్వాసం ఉంచునట్లు ఎవరి యందు? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. తన కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అంటే దేవుని యందును క్రీస్తునందును విశ్వాసం ఉంచాలా? అవును. విశ్వాసం ఉంచకపోతే ఏమవుతుంది? దేవుడి మీద విశ్వాసము, ఆయన ఈ లోకానికి పంపిన తన కుమారుడైన యేసుక్రీస్తునందు కూడా విశ్వాసం. వీరిద్దరి యందు మన విశ్వాసం ఉంచకపోతే జరిగే నష్టం ఏంటంటే నశించిపోతాము. నశింపక ఉండునట్లు, నువ్వు నశింపకూడదు అనుకుంటే ఇద్దరిని విశ్వసించాలి. అంటే వీళ్ళిద్దరిని విశ్వసించటం మనం నశించకుండా ఉండటం. మీకు అర్థమైందా? అంటే ఎలా ఉండాలి, ఎలా విశ్వసించాలి, ఏమంటే ఎలా విశ్వసించితే విశ్వాసమును బట్టి మనం సాక్ష్యం పొందుతాము దేవుడి దగ్గర అన్న విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు తండ్రిని విశ్వసించాలి, కుమారుణ్ణి విశ్వసించాలి. ఇదే యోహాను గారు తన పత్రికల్లో మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వాడు క్రీస్తు విరోధి అని ముద్ర వేసేసాడు. అంటే తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుని కూడా ఒప్పుకోవాలి. వీళ్ళిద్దరిని ఒప్పుకోకపోతే, వీళ్ళిద్దరిలో ఎవరిని ఒప్పుకోకపోయినా, ఇద్దరిని ఒప్పుకోకపోయినా వాడే ఏమన్నాడు? క్రీస్తు విరోధి అన్నాడు. కనుక మనం విశ్వాసమును బట్టి సాక్ష్యం పొందాలి అని అంటే మన విశ్వాసం ఎలాంటిదై ఉండాలి అన్నప్పుడు దేవుణ్ణి క్రీస్తును ఒప్పుకున్న లేదా దేవుని యందును క్రీస్తునందును విశ్వాసం ఉంచిన వారమైతే ఆ విశ్వాసం సరి అయినదిగా ఆయన పరిగణిస్తాడు. అది మనకు అర్థమవుతుంది. ఇంకొక మాటగా మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు, మార్కు సువార్త 16వ అధ్యాయం మనందరికీ తెలిసిన మాట. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మి అంటే అర్థం ఏంటి చెప్పాను కదా, విశ్వాసం అనే మాటకు మరొక పదం ఏంటి? నమ్మకం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అన్నాడండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏమంటే నమ్మకుండా కూడా బాప్తిస్మం తీసుకుంటారా? ఇప్పుడు నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అన్నాడు అని అంటే ఇప్పుడు నమ్మకుండా కూడా బాప్తిస్మం పొందుతారా? మరి నమ్మకం లేకుండా బాప్తిస్మం పొందరు అన్నప్పుడు మళ్ళా నమ్మి బాప్తిస్మం పొందిన వాడిని ప్రత్యేకంగా ఎందుకు అన్నాడు? అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? విశ్వాసము లేకుండా కూడా బాప్తిస్మం పొందుతారు, నమ్మకం లేకుండా కూడా బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకండి బాప్తిస్మం తీసుకున్నారు అని అంటే అప్పుడు ఒంట్లో బాగోలేదండి, బాప్తిస్మం తీసుకుంటే బాగవుతుంది అన్నారండి. ఇదా మీరెందుకు తీసుకున్నారంటే చెప్తారు, అప్పుడండి ఇక తప్పనిసరిగానండి పెళ్ళి చెయ్యాలి అని అంటనట్ట తప్పనిసరిగా బాప్తిస్మం తీసుకోవాలటండి, లేకపోతే అమ్మాయిని ఇవ్వనన్నారండి. అందుకోసం ఆ అమ్మాయి కోసం ఏం చేయాల్సి వచ్చింది? నేను బాప్తిస్మం తీసుకోవాల్సి వచ్చిందండి. అంటే ఇప్పుడు నమ్మి బాప్తిస్మం ఇది విశ్వసించే బాప్తిస్మమా? లేదు అండి. తీసుకుంటానట ఉద్యోగం వస్తుందన్నారంటే, తీసుకోకపోతే రాదన్నారంటే, అందుకేనంటే తీసుకున్నానంటే. అంటే ఏదో ఉద్యోగం కోసం లేదా ఆరోగ్యం కోసం, అమ్మాయి కోసం, పెళ్లి కోసం, సంఘంలో సభ్యత్వం కోసం ఏదో కలిసి వస్తుందని బాప్తిస్మం పొందిన వాళ్ళు కూడా ఉంటారు. ఇది కాదు, ఇది రక్షించదు. ఈ విధమైనటువంటి బాప్తిస్మం రక్షించదు. మళ్ళా చెప్తున్నాను, ఇక్కడ మీలో కూడా ఎవరైనా ఈ కారణాల చేతనే ఒకవేళ బాప్తిస్మం పొందుకొని ఉంటే మీ బాప్తిస్మం అనేది అది మీకు రక్షణ కాదు. ఆ బాప్తిస్మంలో రక్షించదు. ఇంకొక మాట చెప్తాను, అసలు నమ్మటం ఎలా నమ్మాలి?
దేవుడు తెలియాలి నీకు. ఫస్ట్ దేవుడు ఏంటి, ఆయన సంకల్పం ఏంటో తెలియాలి. మళ్ళీ చెప్తాను, ఇక్కడ ఎవరైనా కానీ బాప్తిస్మం ఇప్పటికీ తీసుకొని ఉంటే ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తాను. మీరు ఎందుకు తీసుకున్నారో, ఎలా తీసుకున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని సంకల్పం మీకు తెలుసా? ఏంటి దేవుని సంకల్పం? పౌలు గారు ఎఫెసులో ఉన్న వారితో మాట్లాడుతున్నప్పుడు, దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండగా నేను ఏది దాచుకోలేదు అని మాట్లాడతాడు. అంటే పౌలు అనేటువంటి సేవకుడు ఎఫెసీ పట్టణంలో 3 సంవత్సరాల పాటు సేవ చేసినప్పుడు 3 సంవత్సరాలలో దేవుని సంకల్పం అంతా మీకు చెప్పాను, నేను ఏది దాచుకోలేదు. మీకు తెలుసా దేవుని సంకల్పం? తెలీదు. ఆ దేవుని సంకల్పములో యేసుక్రీస్తు ప్రభుల వారు ద్వారా ఈ ప్రపంచానికి రక్షణ ఆయన ద్వారానే మనలందరినీ తనకు పిల్లలుగా చేసుకోవాలి అనుకున్నాడు. ఇదేమన్నా తెలుసా? యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ముందుగానే పరలోకపు తండ్రి ఆయనను ముందుగానే నిర్ణయించుకున్నాడు జగత్తుకు ముందేనని. కాలం పరిపూర్ణమైనప్పుడు తండ్రి తన కుమారుడిని యేసుక్రీస్తుని లోకానికి పంపాడు అని, మనుషులందరి పాపాలను ఆయన భుజం మీద మోపి అందరికీ పడవలసిన శిక్షను ఆయన తన కుమారుడికి వేశాడు అని, ఆయన శిక్ష ద్వారా మనందరికీ రక్షణ అనేది ప్రాప్తించింది అని, ఆ రక్షణలోనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయాలలోనికి పంపాడు అని, ఆయనే మనల్ని నడిపించేవాడు అని, కాపాడేవాడని, సంచె కరువు అని, చివరి వరకు మనతో ఉండేవాడు అని. అసలు ఈ విషయాలు ఏమైనా తెలుసా మీకు? ఏవీ తెలియదు. ఒకవేళ ఇవి ఏవీ తెలియదు అనంటే, ఇవి ఏవీ తెలియకుండానే బాప్తిస్మం పొందేశారు అనంటే, ఆ బాప్తిస్మం ఎలా బాప్తిస్మం అవుతుంది? అది మీరు చెప్పండి. ఉన్నదే కదా మాట్లాడుతున్నాను. నమ్మి బాప్తిస్మము అన్నాడు. నమ్మటం అంటే ఏంటి? ఇప్పుడు చెప్పిందంతా నమ్మాలి. ఇప్పుడు చెప్పిందంతా నీకు తెలియాలి. ఇప్పుడు చెప్పే తండ్రి గురించి తెలియాలి, క్రీస్తు గురించి తెలియాలి, పరిశుద్ధాత్మ గురించి తెలియాలి, దేవుని సంకల్పం ఏంటో తెలియాలి, రక్షణ అంటే ఏంటో తెలియాలి, మారు మనసు అంటే ఏంటో తెలియాలి, పాపక్షమాపణ అంటే ఏంటో తెలియాలి. ఇవి ఏవి తెలియదు. ఇవేవి తెలియకుండానే బాప్తిస్మం. అట్టి బాప్తిస్మంలో రక్షించదు, అది బాప్తిస్మంగా పరిగణించబడదు. అందుకు చెప్తున్నాడు నమ్మి బాప్తిస్మము అనేటువంటి మాట. మళ్ళీ చూద్దాం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. అంటే విశ్వసించాడు, విశ్వసించకపోతే వాడికి ఏముంది? శిక్ష. విశ్వసించిన వాడు ఇప్పుడు చెప్పినట్లుగా విశ్వసించాలి. అలా విశ్వసించి బాప్తిస్మం పొందాలి. అప్పుడు వాడికి రక్షణ. అమ్మయ్య, లేదండి నేను నిజంగా అలానే నమ్మానండి, వాక్య ప్రకారంగా నమ్మానండి, వాక్య ప్రకారంగానే విశ్వసించానండి, నా బాప్తిస్మం అంతా వాక్యానుసారంగా ఉందండి, నేను సంఘంలోనికి వచ్చానండి. వెరీ గుడ్, వచ్చావు, విశ్వసించావు, బాగుంది. విశ్వసించిన తర్వాత ఈ విశ్వాసములో మరలను ఎదుగుదల ఏమైనా ఉందా? విశ్వాసములో మరల ఏమి ఉండాలి? ఎదుగుదల ఉండాలి. విశ్వాసంలో డెవలప్ అవ్వాలి మనం. ఏమంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సంఘంలోకి వచ్చిన తర్వాత అన్ని విషయాలలో మనం ఎదగాలి. ఏ విషయాలలో ఎదగాలి అని అంటే, యేసుక్రీస్తుని మనం ముందు పెట్టుకున్నాం, యేసును మనం ముందు పెట్టుకుని యేసు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అన్నాడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో. యేసు వలె ఉండటానికి అన్ని విషయాలలో మనం ఎదగాలి. ఎందుకంటే ఆయన మాత్రమే పరిపూర్ణుడిగా కనబడతాడు, ఆయన మాత్రమే సంపూర్ణుడిగా ఉంటాడు. మీరు ఎవరిని చూసినా ఏవో కొన్ని లోపాలు కనబడతాయి. ఆ లోపాలు మీరు చూసినప్పుడు ఏమనిపించింది అని అంటే, ఆడే తాగలేదు నేను తాగి తప్పేంటి, ఆడు బూతులు ఆడగలిగింది నేను ఆడితే తప్పేంటి, ఆడి వెళ్ళగలిగింది నేను వెళ్తే తప్పేంటి, ఆడి చేయగలిగింది నేను చేస్తే తప్పేంటి, అలా అనిపించింది చెప్పండి. సహజంగా మనిషి బలహీనత చెప్తున్నానంటే. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎదగవలసింది ఎవరి వల్ల ఉండటానికి ఎదగాలట? యేసు వలె ఉండటానికి ఎదుగుదాము అన్నాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే కంప్లీట్ మ్యాన్, ఆయన ఒక్కడే పరిపూర్ణుడు, సంపూర్ణుడు. అందుకే మనమంతా ఆయన్ని మాదిరిగా పెట్టుకుని ఆయనలా ఉండటానికి మనం ఎదగాలి. అలానే విశ్వాసములో కూడా మనం ఎదగాలి. ఏమన్నా విశ్వసించి సంఘంలోకి వచ్చాం, ఈ విశ్వాసం అనే ఇది అంతకంతకు ఫలిస్తూ ఉండాలి. ఈ ఫలం అనేది ఎంతగా ఎదగాలి చెప్తున్నాడండి. విశ్వాసంలో మన అభివృద్ధి అంటుంటాడు చూసారా. ఏమంటే మనం అన్ని విషయాల డెవలప్మెంట్ కోరుకోమో చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నానండి. మీరు ఏదో ఒక పని చేస్తున్నారండి, ఇప్పుడు ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారు, ఉద్యోగంలో కూడా ఎదగాలని కోరుకుంటారు, అక్కడ ఉండిపోవాలనుకుంటారా? లేదు. చేసే ఉద్యోగాలు ఎదగాలనుకుంటారు, చేసే వ్యాపారంలో ఎదగాలనుకుంటారు, చేసే వ్యవసాయంలో ఎదగాలనుకుంటారు. మీరు ఏ పని చేసినా మీరు చేసే ప్రతి పనిలో మీరు ఎదగాలని మీరు కోరుకుంటున్నప్పుడు మరి విశ్వాసంలో
ఇక్కడ కూడా డెవలప్ అవ్వాలి, విశ్వాసంలో అభివృద్ధి చెందాలట. పౌలు గారు తెస్సలోనికలకు రాస్తూ 2వ పత్రిక 1వ అధ్యాయంలో, పౌలు తెస్సలోనికలకు రాస్తూ 2వ పత్రిక, పౌలు గారు తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతాను. నేను చదువుతాను చూడండి జాగ్రత్తగా. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి, పౌలు గారు చెప్తున్నారు సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు గారితో పాటు ఏమంటారు శీలా, తిమోతి, అంటే ఇది 2వ ప్రయాణం, అంతే కదండి. 2వ ప్రయాణంలో పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నాడు. ఎందుకంటే పౌలు గారు శీలా అనేటువంటి వ్యక్తి పౌలు గారితో పాటు 2వ ప్రయాణంలో ఉంటాడు కనుక, రైట్. వీళ్ళందరినీ కలుపుకొని, సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఎందుకంటే ఎలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. అమ్మో, ఏంటంటే అభివృద్ధి చెందేది విశ్వాసం. ఎలా మామూలుగా అభివృద్ధి చెందుతుందా? బహుగా అభివృద్ధి చెందుతుంది అన్నాడా? మన గురించి రాస్తే బహుగా బలహీనపడుతున్నది, బహుగా నాశనం అయిపోతుంది, బహుగా కుంచుకుపోతుందని రాయాలి మన గురించి. మరి ఇక్కడ తెస్సలోనికలకు రాస్తూ పౌలు గారు విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. అంటే విశ్వాసంలో మనం ఏమవ్వాలన్నమాట, అయితే బాగా వెతకాలి. ఇప్పుడు ఒక మాట, ఎదుగుతున్నామా లేదంటానికి గుర్తు ఏంటండి? అంతే కదా. మరి ఇప్పుడు ఎదుగుతున్నామంటే గుర్తుండాలా వద్దా? ఈ చెట్టు ఏంట్రా విపరీతంగా కాస్తుంది, కాయలు కనబడుతున్నాయి అక్కడ, కాయలు పూలేంటి కనబడుతున్నాయి, పూలు. మరి విశ్వాసంలో మనం బాగా అభివృద్ధి చెందుతున్నాం అన్నది ఎలా తెలియాలి? వెంటనే చెప్తున్నాడు అక్కడ, మీ అందరిలో. ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీ అందరిలో ప్రతి వాడు, మీ అందరిలో తెస్సలోనిక సంఘములో ఉన్న మీ అందరిలో ప్రతి వాడు ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అంటే సంఘంలో, తెస్సలోనిక సంఘంలో ఒకడు మిగతా వారందరి ఎడల చూపించే ప్రేమ ఏమైపోతుందట? అబ్బా, ఒకరిడల ఒకరు సంఘంలో అందరూ ప్రేమ కలిగి ఉంటున్నారట. ఇంత చక్కగా ఉంది అని అంటే సంఘం, మరి మీరు విశ్వాసంలో ఎదగబట్టే కదా. విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మావు, యేసుప్రభు ఉన్నాడని నమ్మావు, పరలోకం ఉందని నమ్మావు, నరకం ఉందని నమ్మావు, ఆయన మనల్ని గమనిస్తున్నాడని మీకు అన్ని తెలుసు. మీకు విశ్వాసం ఇవన్నీ మీకు ఉంది కాబట్టే మీరు మీ సహోదరులను మీరు ఏం చేస్తున్నారు? ప్రేమ. కనుక మనము ఈ విశ్వాసం అనేటువంటి ఫలంలో మనం ఎదుగుతున్నామా లేదా అనేది మనకు తెలియాలి అని అంటే చెప్తున్నాడు సహోదరుడు అందరి ఎడల ఆ ప్రేమను ఏం చేస్తున్నాడట? కనపరుస్తున్నాడు. కనుక సంఘంలో మీరు నిజంగా అందరి ఎడల ప్రేమతో ఉన్నారా? మీరు సంఘంలో అందరిని ప్రేమించగలుగుతున్నారా? కొందరినైనా. అలా అయితే మీరు విశ్వాసంలో సరిగా ఎదగటం లేదని అర్థం. కక్షలు లేని, కలహాలు లేని, అసూయ లేని, పగ లేని, ద్వేషము లేని వ్యక్తిగా సంఘముగా ఉంటే ఆ సంఘము, ఆ వ్యక్తి, ఆ కుటుంబం ప్రేమలో ఏమవుతుంది? అది అభివృద్ధి చెందుతుందని అర్థం. అందుకే ఇక్కడ చెప్పాడు నిజంగా మనలో ఉన్న విశ్వాసం అది అభివృద్ధి చెందాలి. ఎందుకంటే పేతురు రాసిన 2వ పత్రిక, మరొక మాట, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి చదువుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నప్పుడు అక్కడ కూడా కొన్ని లక్షణాల గురించి మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం అన్నది ఫస్ట్ విశ్వాసమేనండి. ఎందుకంటేనండి విశ్వాసం ఉంటేనే మిగతావన్నీ చేయగలం. మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసం లేకపోతే ప్రేమించలేము, విశ్వాసం లేకపోతే సాత్వికంతో ఉండలేము, విశ్వాసం లేకపోతే ఏమీ లేదండి. విశ్వాసం ఉంది కాబట్టి కదా దేవుడి పట్ల ప్రేమించగలుగుతున్నాం. దేవుడి పట్ల మనకు విశ్వాసం లేనప్పుడు ఎందుకు ప్రేమించాలి అని అంటాం. అందుకే విశ్వాసం అనేది ఫస్ట్ స్టెప్ అన్నమాట, అది మొదటి మెట్టు. ఆ తర్వాత చూద్దాం. విశ్వాసమందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము 3,
జ్ఞానమందు ఆశా నిగ్రహము 4, ఆశా నిగ్రహమునందు సహనము 5, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ అన్నాడు. రైట్, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి అన్నాడు. దయ అని పైన అంకె వేసి కింద మూల భాషలో ఏమన్నాడు? ప్రేమ. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆల్రెడీ పైన సహోదర ప్రేమ అన్నాడు, మరలా కిందికి రాగానే మరలా ప్రేమను ధరించుకోండి అన్నాడు. ముందు చెప్పిన ప్రేమ ఏంటి, ఈ ప్రేమ ఏంటి? ముందు చెప్పింది క్లియర్గా చెప్పాడు, సహోదర ప్రేమ అన్నాడు కదా. ముందు చెప్పింది ఏంటది? సహోదర ప్రేమ. మరలా ప్రేమ యందు దయను అమర్చుకొనుడి అన్నాడు. ఏంటి ఈ ప్రేమ ఏంటి? మరలా దయ అంటే కింద మూల భాషలో ప్రేమ అన్నాడు కదా. ఈ ప్రేమ ఏంటి, పై ప్రేమ ఏంటి? ఇన్ని రకాలు ఉన్నాయా ప్రేమలు? అవును, 4 రకాల ప్రేమలని చెప్పాను కదా, మీ గతంలో ఎప్పుడు చెప్పాను. 4 రకాల ప్రేమలు ఉంటాయని. అందులో శ్రేష్టమైన ప్రేమ ఏంటంటే దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమను గ్రీకులు ఏమన్నారని చెప్పాను? అగాపే చెప్పాను. ఏంటిదా గ్రీకులు ఏమంటారు? అగాపే. అగాపే అంటే దేవుని ప్రేమ. ఇప్పుడు సహోదర ప్రేమ అంటే ఒక మాట చెప్పనా? సహోదర ప్రేమ ఎలా ఉంటుంది, దేవుని ప్రేమ ఎలా ఉంటుందో చెప్తాను మీకు. నా వైపు చూడండి. సహోదర ప్రేమ అంటే ఏంటి, దేవుని ప్రేమ అంటే ఏంటి? సహోదర ప్రేమ అంటే ఇప్పుడు నేనున్నాను, నేను ఏమంటే నా సహోదరులు ఉంటారు, వాళ్ళ పట్ల ఖచ్చితంగా ప్రేమతో ఉంటాను. రైట్. 2, నన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు, నన్ను ప్రేమించే వాళ్ళతో నేను ఎలా ఉంటాను? ప్రేమతో ఉంటాను. కానీ నన్ను ద్వేషించే వారి పట్ల, నన్ను ద్వేషించేవాళ్ళు లేదా నన్ను శత్రువుగా భావించేవాళ్ళు, నా కోసం తప్పుగా మాట్లాడేవాళ్ళు, నా కొరకు తప్పుగా మాట్లాడేవాళ్ళు, నా ద్వేషించేవాళ్ళు, నా మీద పగగలిగిన వారు, వారిని కూడా నేను ప్రేమించగలుగుతున్నానా? వారిని కూడా నేను ప్రేమించగలుగుతున్నాను అని అంటే అది అగాపే ప్రేమ, అది దేవుని ప్రేమ. దేవుడి ప్రేమ ఎలా ఉంటుంది? ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను సూర్యుని ఉదయింపచేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి అని అంటే ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి? విశ్వాసం. చూస్తారు ఫస్ట్ ఏంటన్నాడు అక్కడ, అందుకే విశ్వాసమునందు సద్గుణము అన్నాడు. ముందు విశ్వాసం, ఆ విశ్వాసం ప్రారంభించి లాస్ట్ దేంతో ముగించేశాడు? ప్రేమ అన్నాడు. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. విశ్వాసంతో ప్రారంభించి దేవుని ప్రేమతో ముగించుకోవటం. ప్రియులారా, ఆ ఎత్తుకు మనం ఎదగాలి. దేవుని ప్రేమను సాధించాలి. దేవుని ప్రేమ యందు మనం ఎదగాలి అని చెప్తున్నాడు ఆయన. సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదండి? ఎప్పుడు? విశ్వాసం ఉన్నప్పుడు. నీకు విశ్వాసం ఉన్నప్పుడు. అందుకే చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసములో మనం బలహీనపడకూడదు. విశ్వాసములో మనల్ని బలహీనులు చేయటానికి చాలా పరిస్థితులు మనకు వస్తుంటాయండి. పేతురు గారు మొదటి పత్రికలోనే మాట్లాడుతున్నప్పుడు, అదే ఎలాగో అక్కడ ఉన్నాం కదా, 5వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం వస్తుంటాయి, పరిస్థితులు మారిపోతుంటాయి. ఎందుకంటే కామన్ అది. ఇప్పుడు శరీరం అన్న తర్వాత రోగాలు రాకుండా ఉంటాయా? ఒక మాట అండి, శరీరం అన్న తర్వాత రోగాలు రాకుండా ఉంటాయండి? నాకు ఎప్పుడు జలుబు చేయలేదండి, నాకు ఎప్పుడు తలనొప్పి రాలేదండి, నాకు ఎప్పుడు కడుపు నొప్పి లేదండి, నేను ఇప్పటివరకు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదు, ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదండి అన్నవాళ్ళు మీరు ఎవరు ఉన్నారా? మహానుభావులు, ఆరోగ్యవంతులు ఎవరైనా ఉంటాడా? సాధ్యమా? అది లేదు. అంటే శరీరం అన్న తర్వాత రోగాలు వస్తాయి, ప్రకృతి అన్న తర్వాత ప్రకృతిలో వైపరీత్యాలు వస్తాయి. అలానే విశ్వాసికి కూడా శ్రమలు రాక తప్పదు. శరీరం అన్న తర్వాత రోగాలు రావద్దు నువ్వు ఎంత అనుకున్నా వస్తాయి. ప్రకృతి అన్న తర్వాత వైపరీత్యాలు ఖచ్చితంగా వస్తాయి. భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, గాలులు వస్తాయి, నువ్వు ఎంత వద్దనుకున్నా వస్తాయి అవి. అలానే నువ్వు నేను విశ్వాసినైతే ఈ విశ్వాసం, నాలో ఉన్న విశ్వాసాన్ని, నీలో ఉన్న విశ్వాసాన్ని పరీక్షించటం కోసం ఖచ్చితంగా శ్రమలు మనకు రాక మానవు. కానీ ఆ శ్రమలు వచ్చినప్పుడే నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు, ఆ శ్రమల్లో నువ్వు ఎలా స్పందిస్తున్నావు అన్న దాని మీద ఆధారపడి ఉంది. చెప్తున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9. లోకమందున్న మీ సహోదరుల యందు, మీరే వరి అవ్వకండి, మీకే కాదు చాలా మందికి వస్తున్నాయి. లోకమందున్నటువంటి మీ సహోదరుల యందు ఈ విధమైనటువంటి శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై అన్న పదాన్ని ఎందుకన్నాడు? స్థిరులై అని ఎందుకన్నాడు అంటే ఈ శ్రమలు కొన్ని సందర్భాలలో
విశ్వాసులు ఏం చేసే ప్రమాదం ఉంది? అస్థిరపరిచే ప్రమాదం కూడా ఉంది. కదిలిపోతారు, విశ్వాసంలో బలహీనమైపోతారు, లేదా విశ్వాసాన్ని పూర్తిగా వదిలేస్తారు. అలా వదిలేసిన వాళ్ళు ఎంతోమంది. ఎందుకు? వారికి వచ్చిన కష్టాన్ని బట్టి, బాధలను బట్టి, శ్రమలను బట్టి. ఇప్పుడు యోబు జీవితాన్ని మనం చదువుతున్నప్పుడు యోబు జీవితంలో ఎంత శ్రమ వచ్చింది మనకు తెలియంది కాదు కదా. నిలబడ్డాడు. ఇలా ఎంతోమంది మొదటి శతాబ్దాన్ని మనం చదువుతున్నప్పుడు, అంతే మొదటి శతాబ్దం ఎందుకంటే ఒకసారి హెబ్రీ పత్రిక అదే 11వ అధ్యాయం చూద్దాం. వాళ్ళందరూ విశ్వాస వీరులు అని అంటున్నాం కదా. వాళ్ళంతా ఎలా విశ్వాస వీరులు అయ్యారు? ఊరకనయ్యారా? ఊరకనే అవ్వలేదు. వారికి ఎలాంటి శ్రమలు వచ్చాయో, వాళ్ళకి ఎలాంటి పరీక్షలు వచ్చాయో, వాటన్నిటిని కూడా వాళ్ళు ఎలా జయించుకుంటూ ఎదిరించుకుంటూ వచ్చారో ఒక్కసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదువుదాం. ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఎన్నో వచ్చిన 33 నుంచి చదువుకుందామా? 33 నుంచి. వారు విశ్వాసము ద్వారా, ఎవరు ముందు నుంచి చెప్పుకొచ్చినటువంటి విశ్వాస వీరులందరూ, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించారు. చూసారా? అంటే విశ్వాసులు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే నీతిని జరిగిస్తారు. ఎప్పుడు కూడానండి అన్యాయం చేయరండి. ఎవరికి అన్యాయం చేయరు. వీరికి అన్యాయం జరగవచ్చేమో కానీ ఎదుటి వారికి పొరపాటున అన్యాయం చేయరు. ఎందుకు? విశ్వాసి గనుక, వారు విశ్వాసులు గనుక, వారు విశ్వాస వీరులు గనుక. వారు రాజ్యములు జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, తర్వాత వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొని, అంటే ఖడ్గధారలు కూడా వారిని వెంటాడాయి. తర్వాత బలహీనులుగా ఉన్నారు, బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వల్ల మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారు. యాతన చాలా భయంకరమైన కఠినమైనటువంటి శ్రమ. యాతన పెట్టబడ్డారు. మరికొందరు తిరస్కరించబడ్డారు, కొరడ దెబ్బలు తిన్నారు, బంధకాలు, ఖైదును అనుభవించారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మములు, మేక చర్మములు వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లో, కొండల్లో, గుహల్లో, సొరంగములో తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఒక్క మాట, వీటిలో ఏదండి మనం అనుభవించాం? ఇన్ని చదువుకున్నాం కదా మనం వీళ్ళ గురించి. ఎక్కడైనా కానీ వారు విశ్వాసంలో వదిలేశారు, విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. అందుకే పేతురు గారు చెప్తున్నారనమాట సంఘాలకు ఆ రోజు, ఇదిగో లోకమందున మీ సహోదరులు ఎందుకు కూడా ఇట్టి శ్రమలే నెరవేరుచున్నవి. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు స్థిరులై ఉండండి. మీరు విశ్వాసమందు మీరు స్థిరులుగా ఉండండి. ఎప్పుడుంటాం స్థిరులుగా? నిజంగా మనం చాలా బలంగా ఉన్నాం అంటే బలంగా కట్టుకున్నాం మన విశ్వాసాన్ని. దేని మీద కట్టుకున్నాం? మనం ఇసుక మీద కట్టుకోలేదు, బండ మీద కట్టుకున్నాం. యేసు ప్రభు ప్రారంభపు మాటలు చెప్తాడు కదండి, ఎవడైనాను తన ఇంటిని బండ మీద కట్టుకుంటే వరద వచ్చింది, గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, పడిపోయిందా? పడిపోలేదు. ఇప్పుడు గాలి రాకుండా ఆపగలమా? ఆపలేము. తుఫాన్ రాకుండా ఆపగలమా? ఆపలేము. వరదలు రాకుండా ఆపగలమా? ఆపలేము. మరప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు కట్టుకునేటప్పుడు జాగ్రత్తగా కట్టుకున్నావు అనుకో, రేపు ఏదైనా జరగనివ్వండి, నా ఇల్లు బలంగా ఉంటుంది. అలానే నన్ను ఎవరు ఏమనకూడదు అని అనుకోకూడదు. అంటారని తెలుసు నీకు, కానీ ఎవరు ఎన్నన్నా కానీ నేను నా విశ్వాసంలో నేను తొలగిపో అని నీకు నువ్వుగా బలం తెచ్చుకోవాలి వాక్యంతో. నన్ను ఎవ్వరూ ఒక మాట అనకూడదండి, నన్ను ఎవ్వరూ పల్లెత్తు మాట అనకూడదండి, నన్ను ఎవ్వరూ చిన్న చూపు చూడకూడదండి, నన్ను ఎవరూ అవమానపరచకూడదండి, నన్ను ఎవ్వరూ ఇది జరిగే పనేనా? ఇది జరిగే పనేనంటే మీరు చెప్పండి. జరగదు. విశ్వాసులైన వారిని ఇలా అంటూనే ఉంటారు, తోలనాడుతూనే ఉంటారు, అవమానపరుస్తూనే ఉంటారు, నిందలు వేస్తూనే ఉంటారు, నేరాలు మోపుతూనే ఉంటారు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత చేయాలది వాళ్ళ పని అది. కానీ నువ్వు బుద్ధిమంతుడో కదా, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని బండ మీద కట్టుకున్నావు కదా. బండ మీద కట్టుకున్నప్పుడు వరదలు వస్తాయి, నువ్వు బలంగానే ఉంటావు. గాలి వస్తుంది, నిన్నెవరేమీ చేయలేరు. తుఫాన్ వస్తుంది, ఎన్నైనా రానివ్వండి, నేను కట్టుకున్నది బండ మీద. నిజంగా వాక్యం అందుకే మీరు నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకోవాలంటున్నాను. అందుకే మీరు ఎంత వాక్యం మీరు నేర్చుకుంటారో, ఇప్పుడు మీరు నేర్చుకుంది చాలా కొంచెం అండి. అందుకే మీరు ఇప్పుడు ఒకటండి, ఎవరైనా మీకోసం ఏదైనా మాట అన్నారని మిమ్మల్ని చెడు చేయాలని అనుకున్నప్పుడు తట్టుకోలేకపోతున్నారంటే అప్పుడు మీరు వెంటనే ఏమర్థం చేసుకోవాలంటే నేను ఇంకా వాక్యంలో ఎదగలేదు, ఇంకా బలహీనంగా ఉన్నాను.
ఎందుకంటే ఒకరు ఇద్దరు ముగ్గురు అన్న మాటలకే మనం ఏమండి తల ఎత్తుకోలేక చాలా అవమానంగా ఫీల్ అయిపోయి తినలేక పడుకోలేక నిద్రపోలేక ఇంత బలహీనమైపోతున్నాం అంటే దాని అర్థం ఏంటంటే మనం ఇంకా ఎదగలేదు, బలపడలేదు. కానీ నడి రోడ్డు మీద నేను నిలవబెట్టి మొహం మీద ఉమ్మి వేసిన తుడుచుకొని వెళ్ళిపోగలుగుతున్నాము అని అంటే అది బలం. అంటే 100 మందిని చుట్టూ చేరిపోయి నిన్ను ఎన్ని మాటలు అంటున్నా తలదించుకొని మౌనంగా నువ్వు వెళ్ళిపోతున్నావు అని అంటే అది నీలో ఉన్న బలం. యోసేపు నిలవబెట్టి పొతిఫరు భార్య మాట్లాడేసింది, పొతిఫరు మాట్లాడేశాడు, తనతో పాటు పనిచేసే వాళ్ళు మాట్లాడేశారు, అందరూ మాట్లాడేశారు. కానీ యోసేపు ఒక్క మాటకు సమాధానం ఇవ్వలేదు, ఒక్క మాటకు సమాధానం ఇవ్వలేదు ఆయన. వీళ్ళందరూ నానా మాటలు అనేసారు, చాలా అవమానపరిచేశారు. ఓరి పోతిఫరు నువ్వు కూడా ఇలాంటి వాడు అంటారు కదండి. మరి బయటికేమో చాలా గొప్పోళ్ళ అనుకున్నావు, దేవుడు భక్తి ఏదో అనుకున్నావు, నువ్వు కూడా మా పోటీ వాడు అయితే, నువ్వు కూడా అలాంటి వాడివే అనమాట అయితే ఎంత నమ్మించావురా అనడా పోతిఫరు? ఖచ్చితంగా అంటాడు. చూడు పనిచేసేవారు కూడా అనరా అంటారు. ఇంత దుర్మార్గానికి ఉడికట్టావేంట్రా అంటారు వాళ్ళు. అప్పుడు యోసేపు వెంటనే గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకొని తాడెక్కడో చూసుకొని ఎవరిని ఊరిపోసుకొని చావాలి. అసలైతే అలా కాదు, జైలుకి వెళ్ళాడు, హ్యాపీగా ఉన్నాడు. సమయం వస్తుంది, దేవుడు ఉన్నాడు కదా. నాకు దేవుడు విశ్వాసం, దేవుడి మీద విశ్వాసం. సమయం వస్తుంది, అందుకే చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో, పేతురుగా రాసిన మొదటి పత్రిక 5:9 మళ్ళీ చూద్దాం అన్నమాట. పేతురుగా రాసిన మొదటి పత్రిక 5:9 పేతురుగా రాసిన మొదటి పత్రిక 5:9 లోకమందున మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమ నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు మీరు స్థిరులై వాణిని అంటే ఎవరిని? అపవాదిని అంటే ఆ శ్రమలను మీరు ఎదిరించండి. ఆ శ్రమలను మీరు ఎదిరించండి. వాడి వల్లనే కదా ఇవన్నీ కూడా. వాడి అనుచరులే కదా నీ మీద తిరుగుబాటు చేసేది, వాడి అనుచరులే కదా నీకోసం అబద్ధాలు చెప్తున్నారు, వాడి అనుచరులే కదా నీ మీద నిందలు మోపుతున్నారు, వాడి సంతానమే కదా నిన్ను చెడు చేయాలని చూస్తున్నారు. అందుకే నువ్వు వాళ్ళు కాదు నీకు శత్రువు, వాడు శత్రువు, అపవాది. కనుక వాడిని ఎదిరించు, వాళ్ళని ప్రేమించు. చెడు చేసిన వాళ్ళని పట్ల, నిందలు మోపిన వాళ్ళని పట్ల, నేరాలు చేసిన వారిని పట్ల వారిని ప్రేమించు. కానీ వీటన్నిటికీ కారణమైనటువంటి అపవాదిని, వాడి ఆలోచనలను, వాటిని ఎదిరించు. మనిషిని కాదు, వాళ్ళని మనం ఎదిరించాలి. వాడు మనకు శత్రువు, వీళ్ళు కాదు. వీళ్ళు వాడి భార్యన పడ్డారంతే నాయకులు. అందుకు చెప్తున్నాడండి ఆయన. ఇలా మనం చదువుతూ వెళ్ళిపోయాం అనుకోండి, చాలా విషయాలు ఏమండి. మనం ఒకవేళ నిజంగా దేవుడి పట్ల మనకు విశ్వాసం ఉంటే ఏమండి, విశ్వాసం ఉంటే సరిపోదు కదా. విశ్వాసానికి తగిన ఏముండాలంటాడు? క్రియలు ఉండాలి అంటాడు కదా. ఎక్కడ? యాకోబు పత్రిక ముగించేసుకుందాం. యాకోబు పత్రిక ఒక 5 నిమిషాలు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2:14 నా సహోదరుల క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పినట్లా ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? అంతే కదండి. క్రియలు లేవు, నాకు విశ్వాసం ఉందనంటే అది విశ్వాసం దేనికి పని చేస్తుంది? దేనికి పని చేయదు కదా, దానివల్ల ఉపయోగం లేదు కదా. ఇప్పుడు అబ్రహాం గారు ఉన్నారండి, కింద అబ్రహాం గురించి మాట్లాడుతుంటాడు. అబ్రహాముకు విశ్వాసం ఉంది, విశ్వాసం తగిన క్రియలు చేశాడా లేదా? దేవుడు బయలుదేరా అన్నాడు, బయలుదేరడా లేదా చెప్పండి. నీ దేశాన్ని వదిలేయి అన్నాడు, నీ కుటుంబాన్ని, నీ బంధువులు వదిలేయి అన్నాడు, తర్వాత నీ స్వజనులను వదిలేయి అన్నాడు. వదిలేసాడా? వదిలేయలేదా? నీ ఇంటిని వదిలేయమన్నాడు, బంధువులు వదిలేయమన్నాడు, దేశాన్ని వదిలేయమన్నాడు. అన్ని వదిలేశాడు. క్రియ చూపించాడా లేదా? చూపించాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చేసిన తర్వాత కొడుకునిచ్చాడు. 100వ ఏట కొడుకునిచ్చేసిన తర్వాత మరలా ఏమన్నాడు? అబ్రహాం, నీకున్న ఒక్కగానొక్క నువ్వు ప్రేమించిన నీ ప్రియకుమారుడు అయినటువంటి ఐసాకు నా కొరకు నువ్వు బలిగా ఇవ్వాలి అన్నాడు. ఇస్తానన్నాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చేశాడు. అంటే విశ్వాసమే కాదు దేవుడి పట్ల ఆయనకు, అబ్రహాంకు విశ్వాసం ఉంది అని దేంట్లో చూపించాడు ఆయన? క్రియలు. ఇప్పుడు నువ్వు విశ్వాసం ఉంటే సరిపోతుందా? క్రియలు చూపించాలి కదా. ఏమండి, దేవుడే నాకు నమ్మకం ఉందండి, వాక్యం పట్ల నాకు నమ్మకం ఉందండి, ఏమండి దేవుడి పట్ల, క్రీస్తు పట్ల, సంఘం పట్ల నాకు విశ్వాసం ఉందని, నమ్మకం ఉందన్నప్పుడు ఏ క్రియలేవి? నీ క్రియలేవి? ఏమండి, ఇక్కడ ఇంకొక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి. ఏంటంటే దేవుని విశ్వాసం ఉంచినవాడు ఎప్పుడు కూడా చేసే పని ఏంటంటే మంచి పనులు చేస్తాడు. అబ్రహాము మంచి పనులు చేశాడు, ఇస్సాకు మంచి పనులు చేశాడు, యాకోబు మంచి పనులు చేశాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉన్నవారు ఎప్పుడు కూడా మంచి పనులు చేస్తారు, నీతి క్రియలు చేస్తారంటే అంతే.
మీకు విశ్వాసం ఉందో లేదో అనేది మీరు చేసే క్రియలను బట్టి మీకే అర్థమైపోవాలి. అందుకే చెప్పాను, చివరికి వెళ్ళేటప్పటికి అసలు మీకు విశ్వాసం ఉందో లేదో అనే సంగతి మీకే అర్థమైపోద్దని. మీకు విశ్వాసం ఉన్నట్టయితే మీ మాట మంచి మాట, మీ చేతలు మంచి చేతలు, మీ పనులు మంచి పనులు అయి ఉంటాయి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, విశ్వాసం, దేవుని విశ్వాసం ఉంచేవాడు ఏం చేస్తాడో చెప్తున్నాడు. తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూద్దామా. తీతు పత్రిక 3:8 ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు. దేవుని యందు నిజంగా మీకు విశ్వాసం ఉంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారైతే మీ జీవితంలో మీరు చేయవలసిన క్రియలు ఏంటి? సత్క్రియలు, మంచి పనులు చేయండి, మంచి పనులు చేయండి. కానీ మనం చేసి దేవుని మీద నమ్మకం ఉందంటాం, చేసే పనులంటే కూడా వెధవ పనులు, చెడ్డ పనులు, పాడు పనులు చేస్తుంటారు. ఇంకో విషయం చెప్పనా, దేవుని మీద విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు కూడా ఏమంటే అనేకులను దేవుని చెంతకు లేదా అనేకులు దేవుని యొద్దకు నడిపించేవాడుగా ఉంటాడు. అదే కదా ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. చాలా బాగుంటుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక రోమపత్రిక 1వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీరు స్థిరపడవలనని, అంటే మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, ఆ పదం చూడండి, మీకును నాకును కలిగి ఉన్నటువంటి విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందాలి. ఏమంటే ఒకరి విశ్వాసం చేత ఒకరు ఏమవ్వాలంటే సంఘంలో ఆదరణ. ఇప్పుడు అడుగుతున్నానండి, నిజంగా చెప్పండి, మీకు విశ్వాసం ఉంటే మీ ఉన్న విశ్వాసం వల్ల ఇంకొక సహోదరుడు ఆదరించబడుతున్నాడా? మీకున్న విశ్వాసం వల్ల ఇంకొకరిని మీరు ఆదరించగలుగుతున్నారా? మీకున్న విశ్వాసం వలన నిజంగా ఒక వ్యక్తిని మీరు బలపరుస్తున్నారా సంఘంలో? లేదు. మరి ఏం చేస్తున్నాం తెలుసా అండి, ఏమంటే వీడికి విశ్వాసం లేదు, విశ్వాసం లేకపోగా ఆ విశ్వాసం కలిగిన వాడిని కూడా చెరచడానికి, పాడు చేయటానికి చేసే ప్రయత్నాలు ఇవి ఎంతవరకు మంచివి అంటారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏమంటే ఎప్పుడు చెప్తుంటాను, ఒక వ్యక్తిని సంఘాన్ని తీసుకురావడం చాలా కష్టం. ఎంత కష్టమో మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. మీ జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక వ్యక్తిని, ఒక కొత్త వ్యక్తిని, ఒక నూతనమైన ఒక వ్యక్తిని మీరు వాక్యం చెప్పో లేకపోతే ఇంకేదైనా మీరు ఒక్కసారి సంఘానికి తీసుకుని వచ్చి సంఘంలో కూర్చోబెట్టే ప్రయత్నం మీరు చేయండి. అది ఎంత కష్టమో మీకు తెలియడం కోసం చెప్తున్నాను. కానీ వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని సంఘానికి దూరం చేయడం, చెడగొట్టడం ఎంతసేపు పని? 2 నిమిషాలు చాలు. కానీ మీరు 2 సంవత్సరాలైన ఒక వ్యక్తిని సంఘానికి తీసుకురాలేరు. కానీ 2 నిమిషాల్లో ఒక వ్యక్తిని సంఘానికి దూరం చేయొచ్చు. చేసే పని అవే కదా, అదే పనులు కదా చేస్తున్నారు. వీరు విశ్వాసం ఉన్నట్లా, వీరు విశ్వాసుల విశ్వాసం అనే ఫలం వీరిలో ఉన్నట్లంటారా? చెప్పండి, మీలో ఉందా? మీరు నిజంగా విశ్వాసములో మీరు ఫలిస్తున్న వారైతే మీ విశ్వాస ఫలం ఎదుటివాడికి ఎలా ఉండాలో తెలుసా? ఆదరణగా ఉండాలి. ఎదుటివాడు బలహీనంగా ఉంటే, హై ఎందుకు నువ్వు బలహీనపడుతున్నావు, ఎందుకు రాలేకపోతున్నావు సంఘానికి? నువ్వు రావాలి కదా, వస్తేనే కదా వాక్యం వింటేనే కదా మనకు ధైర్యం, వాక్యం వింటేనే కదా భయం, వాక్యం వింటేనే కదా భక్తి, వాక్యం వింటేనే కదా దేవుళ్ళో మనం ఎదుగుతాం. ఎందుకు మానుకోవాలి మనం అని? నిజంగా నువ్వు విశ్వాసివైతే, ఆ విశ్వాసం అనే ఫలము నిజంగా నువ్వు ఫలిస్తున్నట్లయితే, నీవు నీ విశ్వాసం చేత మరొకరికి నువ్వు ఎలా ఉండాలి? ఆదరణగా ఉండాలి. ఇది లేదు అంటే, ఈ పని చేయలేకపోతున్నావంటే ముమ్మాటికి మీరు విశ్వాసం అనే ఫలము మీరు ఫలించని వారు. చాలా సులువు అండి దూరం చేయటం, దగ్గర చేయటం. ఏమో భార్యాభర్తలు విడదీయటం పెద్ద కష్టం అండి, సులువు. కానీ మళ్ళీ కలపాలంటే జీవితం కూడా సరిపోద్దో లేదో తెలియదండి. మళ్ళీ ఒక వ్యక్తి సంఘానికి దూరం అయిపోతే, దూరం అయిపోయిన వ్యక్తిని మళ్ళీ సంఘానికి మళ్ళీ మనం తీసుకురావటం ఈ జీవితంలో జరిగే పనో లేదో కూడా తెలియదు. మనమైనా పోవచ్చు, వాడైనా పోవచ్చు. ఈలోపు మనమే పోవచ్చేమో, లేదా ఆ వ్యక్తి అయినా పోవచ్చేమో. ఎవరు పోయినా ఎవరు ఉత్తరవాది చెప్పండి? ఎవరు పోయినా ఎవరికి నష్టం చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. నిన్ను నీవు నష్టపరుచుకొని ఆ సహోదరుని కూడా నువ్వు దూరం చేసి ఆ వ్యక్తి యొక్క ఆత్మ కూడా నువ్వే కారకుడు అయితే ఎంత రెట్టింపు ప్రతిదండనకు నిన్ను నువ్వు పాత్రునిగా చేసుకుంటున్నావో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. 2025వ సంవత్సరం దేవుడు ఇచ్చాడు మనకు. దేవుడు మనకిచ్చింది. ఎన్నో మాట్లాడారు మీరు, ఎన్నో చేశారు. అయినా ఎందుకు దేవుడు ఉంచాడు? ఇంకా అయినా దేవుడు ఎందుకు తీసుకొని వచ్చాడు ఈ కొత్త సంవత్సరంలోనికి? ఒకటే, చూద్దాం, అవకాశం ఇద్దాం,
మారతాడేమో, మార్చుకుంటాడేమో, పరివర్తన వస్తుందేమో. దేవుడికి ఒక ఆశ అండి. ఆయన మనలా తొందరపడేవాడు కాదండి. ఆయన అంతటా అందరూ మారు మనసు పొందాలి. అందరూ, ఎవడు పనికి మాలినవాడు కూడా, ఎంత భయంకరమైన పాపైనా మారు మనసు పొందాలని అందరి గడలని దీర్ఘశాంతముతో ఆయన కనిపెట్టుకుంటూ ఉన్నాడట. అంతే. లేదంటే నిన్ను తీసేయటం పెద్ద పన. కాళ్ళ కిందున్న నేలను ఒక్కసారి కదిలిస్తే ఏమైపోతావు? నువ్వు కట్టుకున్నటువంటి ఇల్లే నీకేమైపోద్ది? సమాధి. ఎంత సమయం పట్టదండి. లేదా తల్లి గర్భములో పిండ దశలో గుండె కొట్టుకోవటం ప్రారంభించిన దేవుడు ఆపడానికి ఎంతసేపు? ఎంతమంది గుండెలు ఆగిపోవటం లేదు, మనం చూడటం లేదు రోజు వార్తల్లో. ఎంతసేపు అయ్యా నీ జీవితం? ఏ పాటిదయ్యా మన బ్రతుకు? దీనికి ఎగిరెగిరి ఎందుకయ్యా మాట్లాడాలి? ఎందుకు ఎగిరెగిరి పడాలి చెప్పండి? నీ వలన ఎవరికి, నీ వలన నీ కుటుంబానికి ఏమైనా ప్రయోజనమా? ఒక్కసారి నిజంగా నీ వలన నీ కుటుంబం సంతోషంగా ఉంది, ఒకసారి గుండెల మీద చేసుకుని చెప్పు. నా వలన నా భార్య సంతోషంగా ఉందండి, నా వలన నా పిల్లలు సంతోషంగా ఉన్నారండి, నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారండి, నన్ను ఏమంటే నా వలన నిజంగా నా చుట్టూ ఉన్నవారు హ్యాపీగా ఉన్నారండి, నా వలన సంఘం అంతా చాలా ధైర్యంగా ఉందండి, ఆనందంగా ఉందండి. నిజంగా ఒక్కసారి నీ గుండెల మీద చేయి వేసుకుని నీ వలన ఎవరు సంతోషంగా ఉన్నారో ఒకసారి ఆలోచించు. నీ చుట్టూ ఉన్నవారే నీ వలన సంతోషంగా లేనప్పుడు దేవుడు ఎక్కడ సంతోషంగా ఉంటాడు చెప్పు? నీ వలన ఎంత భారంగా ఉన్నావు నువ్వు, ఎంత భారంగా మారిపోతున్నావు నువ్వు. చూడు ఎంతమందికి, ఇంతమందికి కన్నీళ్ళు రప్పించి, ఇంతమందికి వేదన కలిగించి, ఇంతమందికి నిద్ర లేకుండా చేసి నువ్వు సాధించేది ఏముంది? గుండె తరుక్కుపోతుంటుందండి. ఒక మనిషిగా మనకే ఇలా ఉంటే ఆత్మల దేవుడు ఆయన తండ్రి, ఆయనకి ఎలా ఉండాలి మనుషుల పట్ల? ఏది విశ్వాసంలో నీ ఫలం? ఎక్కడున్నావు నువ్వు? అదే చెప్తున్నాడండి. చివరగా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం పౌలు గారి గురించి మాట్లాడుతూ, తిమోతికి రాసిన 2వ పత్రిక పౌలు గారు 4వ అధ్యాయం 7వ వచనంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటం పోరాడితిని. చూసారా? మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటే. నీ విశ్వాసమును కాపాడుకోవాలా? విశ్వాసం మనకే. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తెలుసు మనకు, డబ్బును కాపాడుకోవడం తెలుసు, బంగారం కాపాడుకోవడం తెలుసు. కానీ పౌలు గారు అంటున్నారు, నేను బంగారం కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, నేను దేన్ని కాపాడుకున్నాను? విశ్వాసాన్ని కాపాడుకున్నాను. విశ్వాసాన్ని కాపాడుకోండి ప్లీజ్. మీరు విశ్వాసాన్ని కాపాడుకోండి. ఎందుకు? ఈ విశ్వాసాన్ని పాడు చేసే వాళ్ళు ఉంటారు కనుక. మీ విశ్వాసాన్ని ఎత్తుకెళ్ళే వాళ్ళు ఉంటారు. దేవుడున్నాడా? ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అని ఒక్క మాట మీ బుర్రలో పడింది అనుకోండి, నిజమే కదా, ఇంకేముంది? నిజంగా యేసుప్రభు దేవుడా? ఆయన చరిత్రలో ఉన్నాడా? ఆయన ఎప్పుడు పుట్టాడు? తేదీ చెప్పండి, ఇంకేముంది? ఇలా ఎన్ని? మీ విశ్వాసమును ఏమంటే పౌలు గారు చూసారా? నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటే. నీ విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఎవడంటే గొప్పోడంటే విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకున్నవాడు. పౌలు గారికి ఎన్ని శ్రమలు వచ్చాయి మీకు తెలుసా? ఎన్ని శ్రమలు! 2 కొరింథీ పత్రిక 11:25 నుంచి తర్వాత చదువుకోండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు. ఆయన అనుభవించిన బాధల్లో, శ్రమలు మరలా చెప్తున్నాను, ఈరోజు మనం 1% కూడా అనుభవించట్లేదండి. పౌలు గారు అనుభవించిన శ్రమలలో ఈరోజు మనము 1% కూడా కాదు. అన్ని శ్రమలు అనుభవించాడు. బెత్తములతో కొట్టబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, ఊరాలతో కొట్టబడ్డాడు, సముద్రంలో ఆపద, అరణ్యములో ఆపద, సహోదరుల వల్ల ఆపద, కపట సహోదరుల వల్ల, అన్ని జనుల వల్ల, అబ్బబ్బబ్బబ్బా, అన్ని ఆపదలే. దిగంబరిగా ఉన్నాడట చాలా సందర్భాలు, బట్టలు లేక, ఆకలికి అలమటించిపోయాడు, పస్తులతో ఉన్నాడు. అయినా విశ్వాసాన్ని మాత్రం కాపాడుకున్నాడు. మరి నీ సంగతి, మన సంగతి ఏంటి? విశ్వాసాన్ని కాపాడుకోండి. మీ విశ్వాసాన్ని పాడు చేయటానికి, విశ్వాసాన్ని చెడిపేయటానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతుంటాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ విశ్వాసాన్ని మాత్రం మీరు పోగొట్టుకోకండి. అందుకే కొరింథీ పత్రిక 2వ పత్రిక 13:5 అంటాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకోండి, పరీక్షించుకోండి. ఒక్కసారి నిజంగా నాకు విశ్వాసం ఉందా? అయితే నాకు విశ్వాసం ఉంటే నేను సత్క్రియలు చేస్తున్నాను దేవుడి పనులు. అందుకే ఈ 2025వ సంవత్సరంలో ఎన్ని సత్క్రియలు చాలా పెట్టుకున్నాం మనం. చెప్పాను కదా, చాలా సభలు పెట్టుకున్నాం మనం, చాలా కార్యక్రమాలు పెట్టుకున్నాం. మీరేం చేస్తారో చేయండి. మీరు విశ్వాసం గలవారైతే
సత్క్రియలు చేస్తారు. తీతు పత్రిక 3:8. దేవుని యందు విశ్వాసం ఉంచువాడు సత్క్రియలను శ్రద్ధగా చేస్తాడు. దేవుని పనికి రానివాడు, దేవుని పనికి సహకరించినవాడు, దేవుని కార్యక్రమాలంటే పట్టించుకునేవాడు, వాడి విశ్వాసం ఏంటండి? ఆడికి విశ్వాసం ఉంది, నువ్వు అంటున్నావు, దేవుడు చెప్పడు. ఎవడు విశ్వాసి? సత్క్రియలను శ్రద్ధగా చేసేవాడు. మరో సహోదరుని బలపరిచేవాడు, బలహీనపరిచేవాడు కదా, బలపరిచేవాడు విశ్వాసం అంటే. అందుకే మీ సాంగత్యం, మీ సహవాసం కూడా విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడా? అందుకే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఏంటి? వాడు అవిశ్వాసి, వాడితో నీకు సహవాసం ఏంటి? నిన్ను బలపరిచేవాడితో కదా నువ్వు సహవాసం చేయాలి. నేను దేవుని నిలబెట్టేవాడితో కదా నువ్వు సహవాసం చేయాలి. తిరుగుబోతు, త్రాగుబోతులు, భక్తిహీనులు, సంఘమన్నా, వాక్యమన్నా, దేవుడన్నా గౌరవం లేని వారు, వారితో సహవాసం ఏంటండి? వారితో సహవాసం చేస్తే నువ్వెలా అయిపోతావు? నీకు నా భక్తి కూడా పోద్ది. అందుకే దుష్ట సాంగత్యం మంచి నడవడని అన్నీ తెలుసు, మానుకోవాలి, మారాలి. నువ్వు మారతావని 2025వ సంవత్సరంలో దేవుడు భరించాడు. 24 అంతా భరించాడు, 24 భరించాడు, 25 కూడా భరిస్తాడని అనుకోవడానికి లేదు. ప్లీజ్, ఆయనకు భారంగా ఉండకండి. దేవుడికి ఎవరికో కాదు, దేవుడికి నేను భారంగా ఉండకూడదు. దేవుడికి నన్ను చూస్తే ఆనందం అనిపించాలి, దేవుడికి నన్ను చూస్తే సంతోషం అనిపించాలి. నన్ను చూసిన తండ్రి పరవశించిపోవాలి, పొంగిపోవాలి. అంటే నేను విశ్వాసంలో ఎదగాలి. ఎట్టి పరిస్థితుల్లో నా విశ్వాసాన్ని నేను బలహీనపరచుకోను, నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను. విశ్వాసానికి తగిన క్రియలు నేను చేస్తాను. విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు కూడా ఉండాలి. ఆ క్రియలే 2025వ సంవత్సరంలో మనం చేయాలనుకుంటున్న చాలా కార్యక్రమాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ జ్ఞానం అమూల్యమైనది నాయనా. మాటల్లో చెప్పలేని, వర్ణించలేని జ్ఞాన గని మీరు మా చేతిలో పెట్టిన ఈ వాక్యం నిజంగా ఒక్కొక్క విషయాన్ని లోతుల్లోకి వెళ్ళి ఆలోచించటం ప్రారంభిస్తుంటే మా పట్ల మీకు ఇంత ప్రేమనా తండ్రి, మా జీవితం పట్ల మీకు ఇంత శ్రద్ధనా అనిపిస్తుంది. 25వ సంవత్సరంలో చాలా కార్యక్రమాలు మీకోసం చేయాలి అని సిద్ధపడుతున్నాం. సంఘముగా సహాయం చేయండి. సంఘంలో ఉన్న కుటుంబాలన్నీ నాయన ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకుంటూ, సహకరిస్తూ అనేక మందికి తండ్రి మీరు మాకిచ్చిన ఈ జ్ఞానాన్ని ప్రకటిస్తూ, కొందరినైనా అజ్ఞానంలో నుంచి, కొందరినైనా అగ్నిలో నుంచి లాగి మీ ఎదురు నిలవపెట్టగలిగేటువంటి ధన్యతను సంఘానికి మాకు ప్రసాదించమని వేడుకుంటూ, అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో, మానసిక సమస్యలతో బాధపడుతున్న మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి ఓదార్పును, ఆదరణను ప్రసాదించండి. అలానే మొదవలసలో జరగనైనటువంటి జాతీయ సదస్సు కోసం ప్రార్థిస్తున్నాం. దేశ నలుమూలల నుంచి అనేక మంది మీ పిల్లలు రావడానికి సిద్ధపడుతుండగా ప్రయాణాలలో తోడుగా ఉండండి, క్షేమంగా వారిని చేర్చండి, వాతావరణాన్ని అనుకూలపరచండి. వాక్యం చెప్పనైనా మీ పిల్లలకు తోడుగా ఉండండి. అలానే ఈరోజు సాయంకాలం జలగం నగర్లో జరగనైనా రాత్రి గృహకూడిక సభను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీకు మహిమకరంగా జరుగులాగా కృప చేయమని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.